క్యాబినెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉంటాయి. అవి దేనికి యూజ్ చేస్తారు అంటే మెయిన్ ప్యానల్. ఈ బిల్డింగ్ తీసుకుంటే దీని మెయిన్ కంట్రోల్ అంతా ఫస్ట్ మెయిన్ పిసిసి ప్యానల్లో ఉండిద్ది కంట్రోల్. నెక్స్ట్ ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ అంటే ఇక్కడ ఉన్న కెపాసిటర్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటే మేము ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అంటే ఈ ఫ్లోర్ లో ఉండే పవర్ ని కంట్రోల్ చేయాలి అంటే డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ నుండి పవర్ కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ ఫీడర్ పిల్లర్ ప్యానల్స్ అంటే మీరు ఆల్రెడీ హైవేస్ లో 2 to 3 కిలోమీటర్స్ కి ఈ ఫీడర్ పిల్లర్ ప్యానల్స్ కనిపిస్తాయి. అంటే అక్కడ ఉన్న లైటింగ్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ ప్యానల్ నుండి కంట్రోల్ చేస్తారు హైవేస్ లో. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్ ప్యానల్స్. ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్ లో మెషినరీకి ఉన్న మోటార్స్ ని ఆ మోటార్స్ యొక్క లోడ్ ని కంట్రోల్ చేయాలి అంటే స్టార్టర్ ప్యానల్స్ కంట్రోల్ చేస్తాము. ఇది వచ్చేసి పైన ఉన్నది ఫుల్ ఫినిష్డ్ గా ఉన్న ప్యానల్ మా ప్లాంట్ లోదే. ఈ కింద వచ్చేసి లోపలంతా ఇలా ఉండిద్ది అల్యూమినియం బస్ బార్స్, దానిలోనే ఎంసీసీబీలు ఎంసీబీలు మొత్తం అలా పెట్టి చేస్తారు. రెండు మా ప్లాంట్ లోయే. సో కేబుల్ ట్రేస్. సో ఇక్కడ ఉన్న కింద మీరు సెల్లార్స్ లో చూస్తారు మేము అన్ని రకాల కేబుల్ ట్రేస్ ని ఎరెక్ట్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ ఉండే కేబుల్స్ ని ఈ ట్రేస్ లో పంపిస్తారు. సో బిల్డింగ్ లో వర్క్ తీసుకుంటే టోటల్ వర్క్ అంతా తీసుకుంటాము ఎలక్ట్రికల్ది. సో ఇది వచ్చేసి మేము కేరళలో చేసే ప్రాజెక్ట్. అక్కడ ఉన్న కేబుల్ డ్రమ్ యూజీ కేబుల్ది పెద్ద డ్రమ్స్ తీసుకొచ్చి ఒక కేబుల్ ట్రెంచ్ ని తవ్వి దానిలో అలా కేబుల్స్ ని పెట్టి తర్వాత సాయిల్ ని బ్యాక్ ఫిల్లింగ్ చేసేస్తాము. బ్యాక్ ఫిల్లింగ్ చేసినాక అక్కడ ఉన్న ప్యానల్స్ కి ఆ కేబుల్స్ ని కనెక్ట్ చేస్తాము. సో కనెక్ట్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తానికి పవర్ వచ్చింది. సో ఈ కేబుల్స్ ఎందుకు వేస్తామంటే ఇవి చాలా కాస్ట్, 11 kV 33 kV కేబుల్స్. ఈ కేబుల్స్ ఎందుకు వేస్తాము అంటే మీకు ఎక్కువగా గాలి వరదలు వచ్చే టైంలో ఏంటంటే మీకు అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటే మీకు పవర్ పోయినా పవర్ పోదు. యాక్చువల్లీ పైన పోల్స్ అయితే గాలికి పడిపోతాయి, పవర్ పోతుంది. బట్ వీటి వల్ల ఏంటంటే పవర్ అనేది పోదు ఎంత తుఫాను లాంటివి వచ్చినా. నెక్స్ట్ ఇవి మేము చేసిన సబ్ స్టేషన్స్. నర్సాపేట దగ్గరలో ఒక సబ్ స్టేషన్ చేసాము, ఆదానీలో సబ్ స్టేషన్ చేసాము, అలానే తిరుపతి దగ్గర 132 kV సబ్ స్టేషన్ 33 kV by 11 kV నుండి 132 kV దాకా సబ్ స్టేషన్ దాకా మేము ఎరెక్ట్ చేస్తాము. ఆ సెకండ్ స్లైడ్ టవర్స్ ఉన్నాయి అన్ని 132 kV సబ్ స్టేషన్ అది తిరుపతి దగ్గర చేసాము. నెక్స్ట్ ఇవి వచ్చేసి లైన్స్ అంటారు కదా, నేను ఓవర్ హెడ్ లైన్స్. ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్. సో అలా లైన్స్ ని వాళ్ళ లైన్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఒక్కొక్క స్టేట్ కి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. లైక్ కేరళలో ఏ పోల్స్ అంటారు, ఐరన్ స్ట్రక్చర్ తో ఉన్న ఏ పోల్స్ లాంటివి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము. సో ఎక్కడైనా సరే డిజైన్ తీసుకుని మేము ప్లాన్ చేసుకుని ఇలా కన్స్ట్రక్షన్ చేస్తాము లైన్స్. సో ఇవి వచ్చేసి లైటింగ్. మీరు స్ట్రీట్ లైట్స్ చూసే ఉంటారు. మేము సింహపురి ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్స్ చేసాము. ఇక్కడ మార్టూర్ నుండి కావలి హైవే మేమే చేసాము. అక్కడ ఉన్న రెస్ట్ ఏరియాలో ఉన్న లైట్స్ ఇవి మా ప్రాజెక్ట్ లో. ఇది వచ్చి హైమాస్ట్ అంటారు. ఇవి రెస్ట్ ఏరియాస్ లో ఎక్కువ ప్లేస్ లో లైటింగ్ కవర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హైమాస్ట్ ని చేస్తాము. ఇది ఎస్సిఎల్ ప్రాజెక్ట్ లోది. సో కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఒక 100+ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇవి కొన్ని పిక్చర్స్. తాడేపల్లిలోనే ఆల్మోస్ట్ 15+ ప్రాజెక్ట్స్ ని మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. అది శ్రీనివాస కన్వెన్షన్ హాల్, నెక్స్ట్ G7 అనేది ఒకటి, తర్వాత అన్నపూర్ణ ఫంక్షన్ హాల్, సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్, అలానే మన ఈ సపోర్ట్ డైరెక్టర్ గారు వినోద్ కుమార్ రెడ్డి గారిది తాడేపల్లిలో 95 ఫ్లాట్స్ చేసాము. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్. సో మా కంప్లీటెడ్ ఒక 100+ ప్రాజెక్ట్స్ మేము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. వై చూస్ ARRV? సో ఏంటంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. నెక్స్ట్ వచ్చేసి కట్టెడ్జ్ టెక్నాలజికల్ సపోర్ట్. సో మాకు డిజైనర్స్ ఉన్నారు. డిజైనర్ విత్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్లీ దే ఆర్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్. సో వీ హ్యాడ్ ఏ డిజైనర్స్ అండ్ సేఫ్టీ కమిట్మెంట్ విత్ ద హై క్వాలిటీ ఆఫ్ ప్యానల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. సో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము అంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్ చేస్తాము. అదే ప్రాజెక్ట్
ఏదైనా ఎలక్ట్రికల్ది రిపేర్ వచ్చినా లేదు ఏదైనా అక్కడ జరిగినా సో వీ విల్ గివ్ యూ 1 year ఆఫ్ ఫ్రీ సర్వీసెస్ దేర్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈవిడేదో 132 kV 33 kV అంటుంది, లైన్స్ అంటుంది, సబ్స్టేషన్ అంటుంది. అసలు ఈవిడికి ఎలా రిఫరల్ ఇవ్వాలని అనుకోవచ్చు. సో నాకు రిఫరల్ ఇవ్వడం ఈజీ. ఫస్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, ఏదన్నా కమర్షియల్ ప్రాజెక్ట్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అక్కడ నా వర్క్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, దాల్ ఇండస్ట్రీస్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, వాటర్ ప్లాంట్ ఇండస్ట్రీస్ కానీ, ఏ ఇండస్ట్రీ అయినా సరే అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ కన్ఫామ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అండ్ అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, కమర్షియల్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్ అండ్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ లాంటి కానీ లేదా ఏదన్నా పవర్ ప్లాంట్స్, ఏ పవర్ ప్లాంట్ అయినా సరే అక్కడ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూ కనెక్ట్ మీ. థ్యాంక్ యూ. ఏదన్నా డౌట్స్ ఉంది? ఎంత చార్జ్ చేస్తారంటే అక్కడ ఎంత పవర్ ఉంటే దాన్ని బట్టి డిజైన్ చేసి దాన్ని బట్టి చార్జ్.